హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్ సైన్స్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఇవాళ నేను చెప్పబోయేది ఏంటి అంటే, అసలు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ ఏంటి అంటే ఆప్షనల్ని చూస్ చేసుకోవడం. ఎందుకంటే ఇది ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది, ఒక భవిష్యత్ని కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే ఆప్షనల్ యొక్క వెయిటేజ్ ఏంటి అంటే 500 మార్క్స్. ఇది ఏ విధంగా చూస్ చేసుకోవాలి? సరే, ఇప్పుడు మనకి ఫస్ట్ యూపీఎస్సీ ఏదైతే అలౌ చేస్తుందో ఆ ఆప్షనల్స్ అన్నీ కూడా ఒకసారి ఒక పేపర్లో రాసుకొని ఒకసారి చూడండి అవి ఏంటి అనేది. లిటరేచర్ సబ్జెక్ట్స్ ఏమేమి ఆఫర్ చేస్తుంది అనేది కూడా చూడండి. ఇప్పుడు మనం గ్రాడ్యుయేషన్ పీరియడ్లో మనం ఏదైతే బాగా కమాండ్ ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయో అవి దీనికి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ఆ సబ్జెక్ట్స్ పైన మనకి ఇంట్రెస్ట్ లేకపోతే దెన్ నా రికమెండేషన్ ఏంటి అంటే హ్యుమానిటీస్ సైడ్ వెళ్ళండి. ఎందుకంటే కొద్ది కాలంగా అంటే ప్రీవియస్ అటెంప్ట్స్ అన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని చాలామంది ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ హ్యుమానిటీస్ పైన చాలా ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ కానీ, పిఎస్ఐఆర్ కానీ, సోషాలజీ కానీ, ఆంథ్రోపాలజీ కానీ ఇవి బాగా పెద్ద ఎత్తున తీసుకునే సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం ఏది తీసుకున్నప్పటికీ మనకి ఒక జనరల్ స్టడీస్ పైన మన లోడ్ అనేది చాలా బర్డెన్ అనేది తక్కువ అయ్యేటట్టు చూసుకోండి. ఎక్కువ కాకుండా తక్కువ అయ్యి మన ప్రిపరేషన్ కూడా ఈజీగా అయ్యేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ దానికి అవైలబుల్ మెటీరియల్ ఉందా లేదా, అండ్ తక్కువ కాలంలో అయ్యే ఆప్షనల్స్ని పికప్ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఒక్కొక్క ఆప్షనల్ మనకి 4 to 5 months పడుతుంది, ఒక ఆప్షనల్ అయితే 7 to 8 months కూడా పడే అవకాశాలు ఉన్నాయి. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో అస్. వివేక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.